ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ అని అయితే నాకు ఐ మీన్ బికాస్ యాజ్ అన్ అడ్వకేట్ మీకు అనిపిస్తలేదు. రైట్, ఓకే, రైట్. వాట్ మహేష్? నేనేమంటానంటే ఇప్పుడు గవర్నమెంట్కి ఈ కేసులో ఎలాగైనా కేసులో కొంత ఇరికించాలన్న తాపత్రయం మేడంకి ఏ యాంగిల్ కనబడదు నాకు తెలియదు. ఎందుకంటే సరే దో షీ డ్యూ రెస్పెక్ట్ టు హర్ ప్రొఫెషన్ అండ్ పాలిటిక్స్, వాళ్ళ పార్టీలోనే ఇద్దరు సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు. సీనియర్గా ఉన్న రామచంద్రరావు గారు టుడేస్ బీజేపీ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు. వారు చాలా కేటగరికల్గా ఈయనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంట్లో గ్రావిటీ ఉంది, బయట ఉంటే ఈయన ఎవిడెన్స్లు కూడా ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది, ఏసీబీ ఎందుకు తాత్సారం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్తో పనిచేయనిస్తలేదు ఏసీబీని, అరెస్ట్ కేటీఆర్ అని వారు చెప్తున్నారు. ఈజ్ సీనియర్ కావున మామూలు ఇది కాదు రామచంద్రరావు గారు. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ఆ తర్వాత ఇంకొక సీనియర్ అడ్వకేట్గా ఉన్న రఘునందన్ రావు గారు ఉన్నారు, బీజేపీ పార్టీ ఎంపీ, మెదక్ ఎంపీగా ఉన్నట్టు. వారు కూడా ఫార్ములా ఈ రేస్లో ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది, కేటీఆర్ మెయిన్ అక్యూజ్డ్, ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఈ ప్రభుత్వం, సమాధానం చెప్పాలి అంటున్నారు. వీళ్ళిద్దరూ లీగల్గా చాలా సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తులే, మనం కన్సిడర్ చేయదగ్గ వ్యక్తులు. అంటే మనం లీగల్ ఫ్యాటర్నిటీ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ పాత్ర కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళే కూడా లీగల్ ఫీల్డ్లో. దో ఆపోనెంట్ పార్టీ అయినా వాళ్ళకున్న విద్వత్తును మనం అప్రిషియేట్ చేయాలని చెప్తున్నాం. వాళ్ళిద్దరికి తెలియకుండా వాళ్ళు ఈ ఏసీబీ వేసిన ఛార్జ్షీట్ తెరవకుండానే చెప్పింటారా? వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్ కేటీఆర్ను ఫ్రేమ్ చేయాలని చూస్తుంది, ఈ కేసులు ఇరికించాలని చూస్తుందని ఏ రోజు చెప్పలేదు. ఐ వాంట్ టు కరెక్ట్ టు హర్. అదొకటి. రెండోది, ఎంతసేపు మేడం ఎలక్ట్రల్ బాండ్స్ లీగల్ కాదు, మేము కూడా ఇల్లీగల్ అంటలేం. ఇక్కడ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఏం లేవు ఇద్దరికి. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి లీగలే. కానీ నేను ఇందాక కూడా అదే అన్నా, ఏటీఎం రాబరీ చేసి వచ్చినోడు ఇస్తే తీసుకొని వాషింగ్ పవర్ నిర్మా అంటది ఆ బీజేపీ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అట్లా వాడు ఒక క్రైమ్ చేయడానికి విల్లింగ్గా ఉండి వాడు ఇక్కడ చందాలు ఇచ్చిండు, అది వ్యాలిడిటీ అనేది వారు ఒక మాట. ఇప్పుడు ఇలా రెండు ఉన్నాయి. ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో రెండు పార్శ్యాలు ఉన్నాయి. అంటే రెండుగా చూడాలి, ఒకటిగా చూస్తే అర్థం కాదు. ఒకటి ప్రొసీజర్స్. అసలు ప్రొసీజర్స్ ఉన్నాయి ఎందుకు, ప్రభుత్వం ఎట్లా పనిచేయాలనే దానికి కొన్ని ప్రొసీజర్స్, లేట్ డౌన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అది కాదు కేసీఆర్ గారు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ కి ప్రొసీజరల్ తెలియాలి కదా. సో అవన్నీ వయోలేట్ చేయాల్సి ఎందుకు వచ్చింది అనే దగ్గర బెనిఫిట్ ఆఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, ప్రూవ్ చేయాల్సింది కేటీఆర్ గారు చూసుకోవాలి. మేము ఇప్పుడు ఏసీబీగా ఏవే ఉన్నాయో కంటెంట్స్ అన్ని కూడా కోర్టు పరిధిలో పెట్టినాం. నౌ కేటీఆర్ గారు హ్యాస్ టు కౌంటర్ ఎట్లా ఏంది అనేది. ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ ఎందుకు అవుతాయండి? ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే ప్రొసీజరల్ ల్యాబ్స్ కుటుంబ వ్యవహారం కాదు కదా. లేదు అంటే ప్రొసీజర్ ల్యాబ్స్ ఇట్ సెల్ఫ్ కరప్షన్ కింద. ఒకటి, ఆర్థిక శాఖ ఫైల్ రన్ కాలేదు, మున్సిపల్ శాఖలలో ఫైల్ రన్ కాలేదు. కేటీఆర్ గారు వారి సొంత ఆస్తి కాదు, వాట్సాప్ మెసేజ్ పెడితే అరవింద్ కుమార్ గారు పైసలు చెల్లించారు, వాటితో యూరోలు కొన్నారు అంతే. ఇప్పుడు అక్కడ ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ నామ్స్ మనం ఫాలో కావలేదు ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ విషయంలో. సో ఇది ఫెమా ఉల్లంఘన కిందకి వస్తుంది, ఈడీ ఇన్వాల్వ్మెంట్. రైట్లీ ఆస్ట్. ఇందాక మేడం కూడా అంటారు ఈడీ ఊరికే రాదండి, ఎఫ్ఐఆర్ ఉంటే ఈడీ కెన్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. మీరు ఆలోచనలో ఉన్నారా? ఏసీబీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాక ఈడీ వస్తా అంటే నేను కూడా ఇది బీజేపీ నాయకత్వం యొక్క సచీలతకు ఇది కూడా అవకాశమే చేసుకోమంటున్నాను. ఆవిడ రచనారెడ్డి నాట్ హర్ అర్థమైంది, హోల్ పార్టీగా. కరెక్టే. చూద్దాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏసీబీ కానీ ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తారు. ఇది ఈడీ నిజంగానే ఇందులో ఛార్జ్ షీట్ లో ఉన్న కొన్ని పాయింట్స్ చూస్తే